బాగా సెట్ అవ్వనంటే సెట్ అవ్వనని చెప్తున్నాను కదా సెట్ అవ్వను పెట్టావు చెప్తున్నాను కదా. మిమ్మల్ని దేవతలాగా చూసుకుంటాం మేడం, మిమ్మల్ని కాల్ పెట్టకుండా చూసుకుంటాం మేడం. ప్లీజ్ మేడం నీకు కాల్ సెట్ అవ్వనని చెప్పాను. వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్. నేను అంజనీ దాస్. ఈరోజు మీరు చూడబోతున్నారు మరో మంచి గోల్డ్ డిగ్గర్ ప్రాంక్. అయితే ఈ ఎపిసోడ్ స్పెషల్ ఏంటంటే మదన్ అనే అతను మన సబ్స్క్రైబరు ప్రాంక్ చేయడం ఇంట్రెస్ట్ ఉందని కాంటాక్ట్ అయ్యాడనమాట. అయితే అతనికి ఒక ఛాన్స్ ఇచ్చాము. ఎలా చేస్తాడు అనేది మీరే చూసి చెప్పండి. అండ్ ఇంకోటి, అతనిలో మీరు ఎవరైనా ప్రాంక్ చేయాలనుకున్నా, లేదు మీ ఫ్రెండ్స్ పైన, రిలేటివ్స్ పైన, తెలిసిన వాళ్ళపైన మా చేత ప్రాంక్ చేయించాలనుకున్నా, డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇక ఆలస్యం ఎందుకు, చూసేయండి. Tag your thoughts. మేడం హాయ్, నా పేరు మదన్. ఎందుకో తెలియదు, మీరంటే నాకు ఇష్టం అంటాను మీకు చెప్పాలనిపిస్తుంది. నీకేంటి పిచ్చా? కాదు, ఆ పిచ్చి ఏం కాదు, కానీ మీరంటే చాలా పిచ్చండి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నేను పెళ్ళికి పంపినా ఎందుకు సెట్ అవ్వమని నేను సెట్ అవ్వను. అరే ఎలా బాగా సెట్ అవ్వనంటే సెట్ అవ్వనని చెప్తున్నాను కదా సెట్ అవ్వను పెట్టావు చెప్తున్నాను కదా. మిమ్మల్ని దేవతలాగా చూసుకుంటాం మేడం, మిమ్మల్ని కాల్ పెట్టకుండా చూసుకుంటాం మేడం. ప్లీజ్ మేడం నీకు కాల్ సెట్ అవ్వనని చెప్పాను. వెళ్ళరా, మిమ్మల్ని నిజంగా చాలా బాగా చూసుకుంటాం. ఏం చేస్తుంటారు? ఇంత అందంగా ఉండి జాబ్ చేయడం ఉంటుంది. అందంగా ఉండి జాబ్ చేయదు. ఓ, అని అందమైన తారలు ఎప్పుడు మ్యూజియంలో ఉండాలి. ఉంటాయా? ఇలాంటివి మనకు పోలేదు, వచ్చేది. ఇది ఫిట్ అయింది, జస్ట్ నాకు ఇంకా ట్రాఫిక్లో ఇబ్బంది అవుతుందని చెప్పేసి చిన్న BMW కారు ఉంది. BMW ఉందా? BMW ఉంది, AMW కూడా ఉంది. BMW ఉంది, AMW కూడా ఉంది. నేను ఇప్పటివరకు పేరు ఇవ్వలేదు అసలు. అది ఉంటుంది మా దగ్గర. ఇంత స్మార్ట్గా ఉన్నారు, ఇంత ఇది ఉన్నారు. వన్ డే స్పెండ్ చేస్తారా మాకు? మనీ ఎంత మనీ అంటే మన మనీకి అయితే చదవలేదు. మనకి అంటే మా డాడీ వాళ్ళకి ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇంకా మనకి ఇండస్ట్రీ బాక్స్ వస్తుంది. సో ఇండస్ట్రీకి ఏం బాగలేదు. మనీకి అయితే నాకు చదవలేదు. నా జస్ట్ కార్లోనే ఇప్పుడు అడ్వాన్స్, ఒక ల్యాండ్కి అడ్వాన్స్ ఇద్దామని చెప్పేసి 10 lakhs తెచ్చాను. 1 lakh మీరు తీసుకో. నాకు
పర్లేదు ఉంచుకోండి. మీలాంటి అందగా ఇప్పుడు మ్యూజియంలో ఉండాలి. నేను మాట చెప్పను, చేతలతోనే చేస్తాను. షో చెప్పు ఇంకా. నీకు నా దగ్గర ఉంటే డబ్బులకు కుదవ ఉండదు. కానీ నాకు కావాల్సింది నాకు ఇచ్చేయాలి, నీకు కావాల్సింది తీసుకోవాలి. అంటే అంతే. టేక్ యువర్ వాట్ యు ఆర్, వాట్ ఎవర్ యూ టేక్, ఐ వాంట్ దట్ దట్స్ ఇనఫ్. జస్ట్ ఫర్ నాకు కావాల్సింది ఏంటి అనేది నీకు ఐడియా ఉండొచ్చు. ఐడియా ఉంది, ఎందుకు నేను చదువుకోలేదా? ఐడియా ఉంటుంది కదా. ఇంకేంటి విశేషాలు? ఇంకా రూమ్కి వెళ్దాం. ఎక్కడ రూమ్? గెస్ట్ హౌస్ ఉంది, గెస్ట్ హౌస్కి వెళ్ళేసి ఇంకా నాచారంలో ఉంది, ఇండస్ట్రీ ఏరియా ఉంది, అక్కడ ఫ్యాక్టరీ వెనకాల మా గెస్ట్ హౌస్ ఉంది. ఆ గెస్ట్ హౌస్లో ఇంకా రిసార్ట్ లేదు. నీ గెస్ట్ హౌస్కి బోరింగ్ ఉందంటే రిసార్ట్కి వెళ్దాం. నీ ఇష్టం. అట్లా రిసార్ట్కి వెళ్దామంటే రిసార్ట్కి వెళ్దాం. ఓకే, నాకు కావాల్సింది ఏంటంటే నీకు తెలుసు. అర్థమైంది. నీకు కావాల్సింది నేను 10 lakhs అడ్వాన్స్ అక్కడ ఉంది, తీసుకెళ్ళి. ఓకే, నీకు కావాల్సింది ఏదో నీకు తీసుకో. నాకు ఇవి సరిపోవు, అన్ని లిప్ లాక్స్ అవి వస్తాయి. ఇక అక్కడ సరే వెళ్దాం. వర్షం పడుతుంటుంది. సరే వెళ్దాం. చాలా వర్షం పడుతుంది. ఓకే, ఎవర్రా ఇది? చూడం కదా. మనీ మనీ మేడ్ మై. నీకు మనసు ఉన్నోడు వద్దు, పైసలు ఉన్నోడు కావాలి. పైసలు ఇస్తే దేనికైనా కాస్త అది కూడా ఏం చేసుకున్నావు? పైసలు చచ్చిపోయినప్పుడు నీ ఎవరు తీసుకెళ్తావా? ఏం నీకెందుకు? నా దోస్తు గారి నెంబర్ అడుగు, నేను పంపిస్తూనే వచ్చాడు. పోయి అమ్మ ఇంకో పోయి బయట చాలా మంది ఉన్నారు. దాంతో ఇలాంటి వాళ్ళ వల్ల భూమి మీద ఆడాలకు రెస్పెక్ట్ లేకుండా అవుతుంది. చూడండి మేడం, మనీ పైసలు కాదు, మనిషి ముఖ్యం. మీద ఏం బతుకు అదో అసలు మనిషి అయితే మనుషులను ప్రేమించు. ఇగో పైసలు ఇస్తే జంతువుతో కూడా దానికి రెడీ అయ్యేటట్టున్నావే. ఇలాంటి వాళ్ళ సోషల్లో సమాజంలో మంచి వాళ్ళ మీద బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. అట్లీస్ట్ నీ వాళ్ళంటే ఒక 2-3 మెంబర్స్ వాళ్ళు అలాంటి మా దేవతలకు బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇలాంటి వాళ్ళ వల్ల మంచి మంచి టాలెంటెడ్ మెంబర్స్ చచ్చిపోతారు రోడ్డు మీద. పోయి సాగుపో నువ్వు కూడా ఎక్కడ. అదేమంటారు మన వనంలో తులసి వనంలో గంజాయి మొక్కల ఉపయోగం. సమాజం అసలు ఇలాంటి గంజాయి మొక్కల వల్ల సమాజం డ్యామేజ్ అయిపోతుంది. ఇట్లాంటి వాళ్ళకి మనకి చెప్పు కూడా వేస్ట్. నీ బతుకుడా రివర్స్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. మంచి వాళ్ళకి ఈ వీడియో. ఇది ఈరోజు ఎపిసోడ్ నచ్చింది అనుకుంటున్నాను. మీలో ఎవరైనా ప్రాంక్స్ చేయాలనుకున్నా, లేదు మా చేత మీ వాళ్ళపైన ఎవరిపైన ప్రాంక్ చేయించాలనుకున్నా, డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. చాలామంది అమ్మాయిలు అలా మన సుధాకర్ లాంటి సుధాకర్ క్యారెక్టర్ అది జస్ట్ ప్రాంక్. బట్ అలా బిస్కెట్లు వేసి అమ్మాయిలను ట్రాప్ చేసి రకరకాల క్రైమ్స్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో. అందుకని అమ్మాయిలు కొంచెం అలర్ట్గా ఉండండి. అంత సింపుల్గా అంత ఈజీగా రోడ్డుని వెళ్ళిపోయే వాళ్ళతో వెళ్ళకండి. ఇలాంటి అమ్మాయిలు లేరు అనేది కాదు, కానీ చాలామంది ఉంటారు, చాలామందికి కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు. అందుకని జాగ్రత్తగా ఉండండి అమ్మాయిలు. అండ్ అబ్బాయిలు
అమ్మాయిలు చూసారు కదా ఎలా ఉన్నారో, డబ్బుకు దాసోహం అంటున్నారు. మీరు కెరీర్ పైన దృష్టి పెట్టి కెరీర్లో ఒక మంచి పొజిషన్కి వచ్చారు రండి. ఆ తర్వాత ఆటోమేటిక్గా అమ్మాయి అన్నీ మీ దగ్గరకు వస్తాయి. ఇది ఇవాళ ఎపిసోడ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.